హలో అండి. హలో అండి. సార్, బలగం ప్రభంజనం చూసారా? చిన్న సినిమాగా మొదలైంది, బాగుందనే టాక్ వచ్చింది, అంతే. అసలు ఇన్ని వారాలైనా ఎక్కడ దాని గురించి మాట్లాడుకోలేని వాళ్ళు లేరేమో. ప్రతి మూలకి కూడా అందరూ బలగం గురించే మాట్లాడుతున్నారు, రైట్? మళ్ళా బలగం ఆస్కార్ వరకు కూడా వెళ్ళబోతుంది అంటూ ఏం చెప్తారు? అవును, ఇది దిల్ రాజు ఏమనుకున్నాడంటే ఇంత ఆదరణ పొందుతుంది కదా ఎలాగూ అని చెప్పేసి. ఇప్పుడు ఒరిజినల్ స్కోర్ లాగా నాటుని మనం చూసాం కదా, ఒరిజినల్ సాంగ్. సో బలగంలో ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. ఇప్పటివరకు వచ్చిన అవార్డ్స్ అన్నిట్లోనూ సినిమాటోగ్రఫీ ఉంది. ఇంతకు ముందు కూడా ఈ అబ్బాయి ఇది మేఘాలయ ప్రాంతం చెందిన డోరా అనే లాంగ్వేజ్లో ఒక సినిమా తీశాడు, మా అని. దాన్ని కూడా ఏదో అట్లా అవార్డ్స్కి పంపిస్తే షాంఘై నుంచి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ వచ్చింది, షాంఘై ఫిలిం ఫెస్టివల్ నుంచి. సో ఇతనికి తెలుసు సినిమాని ఎలా తీస్తే అవార్డ్స్కి పంపొచ్చు అని. సో ఈ బలగంని కూడా ప్రతి ఫ్రేమ్ని అలాగే తీశాడు. ఆ ఆస్పెక్ట్లో తీసేస్తే అంటే ఏదో రకంగా ఇతను డెవలప్ అవుతాడు కదా, అలా తీసి వేణు ఆచార్య వరంగల్ అబ్బాయి. సో తను దీన్ని కూడా ట్రై చేద్దామని చెప్పి లాస్ ఏంజల్స్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తే ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ డైరెక్టర్గా కూడా అంటే సినిమాకి కూడా అవార్డు వచ్చేసింది. అక్కడితో ఆగల, అన్ని ఫిల్మ్ ఫెస్టివల్కి పంపించుంటే ఇది వెళ్ళిన ప్రతి చోట అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికీ 7 ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. మనము మొన్న RRRకే చూసాం కదా, RRRకి వచ్చినాయంటే మహా అయితే 4-5 ఇంటర్నేషనల్ అవార్డులు అంతే, ఏదో 2-3. పైగా వాళ్ళు వెళ్ళి అంత ప్రచారం చేసుకొని అన్ని ఖర్చులు పెట్టుకొని అటు తిరిగి అందరికీ సినిమాలు చూపించుకుంటే తప్ప అవి రాలా. ఇక్కడ ఏమీ లేదు, తీసారు. అసలు వీళ్ళు వెళ్ళని కూడా వెళ్ళాల, ఒక్కరికి ఫ్లైట్ టికెట్ తెగల నిర్మాత దగ్గర నుంచి. కూల్గా వీళ్ళ ఇద్దరు కూతురు అల్లుడు కలిసేసి వీళ్ళు వెళ్ళారు సరదాగా. అది వాళ్ళ ట్రిప్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. సినిమాకి బడ్జెట్ సంబంధం లేకుండా, ఎందుకంటే మొగుడు పిల్లలు వెళ్ళారు, ప్రొడ్యూసర్ వాళ్ళు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది, ట్రిప్కి కూడా వెళ్ళొచ్చుగా. ఎలాగో వెళ్ళిన ట్రిప్ని ఏం చేశారంటే కమర్షియలైజ్ చేసుకొని అక్కడ అన్ని కనుక్కొని, మన కార్తికేయన్ కూడా కనుక్కొని, ఇంతకుముందు ఎవరెవరి దగ్గరికి వెళ్ళావు, ఎవరెవరిని ఇంకొకావు, ఎలా ఇచ్చావు, ఎంతెంత ఇచ్చావు, ఏం చెయ్యాలి అని అడిగితే ఆయన చెప్పాడు. పెద్ద విషయం ఏం లేదమ్మా, ఇప్పుడు ఆస్కార్ దాంట్లో 10,000 మంది ఉంటారు, కాబట్టి అందరు ఒక దగ్గరే ఉండరు, మొత్తం స్కాటర్డ్, అన్ని కొన్ని దేశాలలో ఉంటారు. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళందరికీ ఇన్విటేషన్లు పంపితే, ఇప్పుడు మన వాళ్ళందరికీ ఏదైనా సినిమా ప్రివ్యూ చూపించాలంటే ప్రసాద్స్లో వేస్తారు, ప్రసాద్ ల్యాబ్స్లో వేసి అందరికీ ఇన్విటేషన్లు పంపించుకుంటే ఓ టైం అనగానే వాళ్ళు వచ్చి చూసిపోతారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆస్కార్ సభ్యులకి నువ్వే టు అండ్ ఫ్రో బండి వేసి పంపాలి. మరి అది నువ్వు పిలుస్తున్నావు ఇన్విటేషన్, కొంతమంది వస్తారులే, అలా వచ్చి వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఇదేముంది ఇన్విటేషన్ అని అట్లా పక్కన పెట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మర్యాదపూర్వకంగా వీళ్ళ అంటే ఏదో వాట్సాప్లోనో మెసేజ్లోనో పంపకుండా ఒక మంచి పెద్ద ఇన్విటేషన్ చేసి గౌరవనీయులు అని వాళ్ళ పేర్లు వేసి మీరు తప్పకుండా రావాలి అంటే, అందరూ ప్రముఖులే, 1000 మందిలో ఓ 25 మంది ప్రముఖులకి వాళ్ళ పేర్లు ఇట్లా రాసి వాళ్ళ ఫోటోలు వేసేసి యు ఆర్ కార్డియల్లీ వెల్కమ్ అని చెప్పేసి నీట్గా రాసేసి వాడు ఖచ్చితంగా వస్తాడు. రాలేని వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేస్తారు, క్యాబ్లో వచ్చి ఫ్లైట్లు ఇచ్చేసి, అంటే అక్కడక్కడే ఉన్నా వేరే చిన్న దేశాల్లో ఉంటారు కదా, ఒక గంట ఫ్లైట్ జర్నీలు ఉంటాయి, అలా వేసి పిలిపించేసి వాళ్ళని బలవంతంగా చూపించి ఇది మేము తీసాము చూడండి, చూసి ఇక చచ్చినట్టు ఇన్విటేషన్ వేసి గెస్ట్లా వచ్చాడు కాబట్టి బాగుంది, అద్భుతంగా ఉందని ఉంటుంది. ఇప్పుడు ఈ 10,000 మందికి చూపిస్తే ఎంతమంది మెచ్చాలో తెలుసు, ఆస్కార్లో 300 మందే. 300 మంది జస్ట్ ఈ నవ్వితే చాలు, వాళ్ళ పంట పండినట్లే, అంటే ఆ కేటగిరీలో నామినేషన్లో ఉన్న వాటికి. సో ఈ రకంగా సరే ఏదేమైనా RRR బాగా చేసుకున్నారు, అదే వాళ్ళ ఖర్చు. 80 కోట్ల ఇష్యూలు కానీ అవి కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి హోటల్ రూమ్లలో ఉంటూ ఇవే ఖర్చులు ఉంటాయి, ఇంకేం పెద్ద కాదు. ఒక ప్రివ్యూ థియేటర్ బుక్ చేసుకొని, ఒకటి కాదు 4-5 ప్రివ్యూ థియేటర్లు. ఇప్పుడు 20 మందికి ఇక్కడ చూపిస్తావు, ఇంకో 40 మందికి ఇంకో దగ్గర, ఓ 50 మందికి ఇంకో దగ్గర. ఎంత చేస్తారు కాబట్టి ఆస్కార్ అంటే అంత ప్రెస్టీజియస్ అయిపోయింది అనుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. అంటే వాళ్ళు అక్కడక్కడే ఉంటారు కాబట్టి, ఇప్పుడు మనకు ప్రసాద్ ల్యాబ్స్లో వేస్తున్నామంటే అందరు వచ్చి ఫ్రీగా చూసిపోతారు అక్కడక్కడ ఉండేవాళ్ళు. మనం ఇక్కడ నుంచి వెళ్ళి మన సినిమాని అక్కడ వాళ్ళకి చూపించాలి అంటే కష్టమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు
ఏ కమ్ అండ్ వాచ్ మై మూవీ అంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు. స్టీవెన్ స్పీల్బర్గ్ ఇట్లాంటి వాళ్ళు పిలిస్తే అమ్మ పెద్ద ఏదో సినిమాకి పిలిచారు వాళ్ళు వెళ్ళాలి కంపల్సరీ అని. మనం కొత్త కదా ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళేది, వీళ్ళు పిలవడానికి కూడా మనం చాలా కష్టపడాలి. వాళ్ళ కాళ్ళ వేలబడి వాళ్ళ కాళ్ళు గడి నెత్తించలుకొని పిలవాలి. సో మొత్తానికి చూసిన తర్వాత ఆయన అభిప్రాయం అంతే, వాళ్ళని మెప్పించడమే కావాల్సిన ప్రధాన అంశం. ఏదో మూలకు వాళ్ళకి ఏ రకంగా నచ్చవచ్చు, అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక బలగం విషయానికి వస్తే సరే RRRకి ఏంటంటే అది బై లక్ ఏదో బాగా చేశారు అయింది. దాంట్లో అవార్డు ఇచ్చే అంశాలు ఏ మూలన లేకపోయినా సరే వీళ్ళ పడ్డ కష్టానికి ఒక గుర్తింపు అయితే వచ్చింది. ఇప్పుడు బలగం విషయానికి వస్తే అవార్డు ఇచ్చే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. వీళ్ళు అదే ఇంటెన్షన్తో తీశారు దాన్ని. సామాన్యుడి దగ్గర నుంచి కేటీఆర్ గారి వరకు కళ్ళలో నీళ్ళు పెట్టుకునే అందరినీ చూసాం. సో ఆ రకంగా దీంట్లో ఉన్నాయి అంశాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు సినిమాని. ఈ రకంగా ఇప్పుడు దిల్ రాజుకి ఏంటంటే ఈయన మన అల్లు అర్జున్ లాగా ఈయన కూడా ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయిన శుభ సందర్భంలో ఒక అందమైన ప్రెస్ మీట్ పెట్టుకొని వచ్చాడు అనమాట. ఇది ఇలా జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది, దీన్ని ఖచ్చితంగా నేను ఆస్కార్కి పంపిస్తాను, ఇంకా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆయనకు గుర్తింపు వస్తుంది. ఇది ఒకవేళ ఈ ఆస్కార్ రూట్ క్లియర్ అయితే నెక్స్ట్ అది RC-15కో దేనికో ఇంకా దానికి పనికి వస్తాయి కదా. ఉన్నాయి కదా కొన్ని సినిమాలు. ఆల్రెడీ రామ్ చరణ్ని చూశారు అక్కడ వాళ్ళందరూ, ఈయన ఇంకేదో సినిమాతో వచ్చాడంట అని చెప్పి మళ్ళీ కొంచెం అది ఫ్రీ అవుతుంది. RC-15కి కొంచెం లైన్ క్లియర్ అవుతుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఆయన కూడా RC-15లో కొంచెం బాగానే నటిస్తూనే ఉంటాడు, ఎందుకంటే ఉత్తమ నటుడు అవార్డు కూడా రావాలి కాబట్టి. అట్లా చూసుకుంటే బలగం మాత్రం ఇప్పుడు ఎటు చేసి ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్లో మనం చూడొచ్చు. నాకైతే ఇప్పుడే అనిపిస్తుంది సినిమాటోగ్రఫీకి అయితే ఈ సంవత్సరం బలగం ఒక అవార్డు అయితే కొడుతుంది. కాకపోతే రాజమౌళి యొక్క స్ట్రాటజీతో వాళ్ళు ఆస్కార్ తెచ్చుకోగలిగారు. బట్ బలగానికి అంత స్ట్రాటజీ ఉపయోగించే సత్తా ఉందంటారా? బలగంకి టెక్నికల్గా ఉంది. అక్కడ రాజమౌళి కావాలని ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ఏమీ లేదు దాంట్లో. RRRలో ఏమీ లేని దాన్ని అందరికి చూపించి బలవంతంగా చూడు ప్లీజ్ ఇవ్వు అంటే సర్లే ఒకటి తీసుకోపో అన్నట్టుగా ఇచ్చేసారు. కానీ ఇక్కడ ఇట్లా లేదు. బలగంలో ఉన్నాయి పాయింట్స్, ఉన్నాయి దానికి అవార్డు రావడానికి అన్ని రకాల అంశాలు ఉన్నాయి. కాకపోతే ఉన్నాయని చూపించుకోగలిగే సత్తా మన దగ్గర ఉండాలి కదా. ఉంది, ఎందుకంటే దిల్ రాజు గారు ఇట్స్ నాట్ ఏమి ఎంత తక్కువైంది కాదు కదా. పెడతారంటారా? మరి ఎందుకు, ఇప్పుడు ఆయనకి నచ్చింది. అండ్ వాళ్ళ కొడుకు కూతుర్లు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో గుణిత్ మోంగ లాగా ప్రొడ్యూసర్ లాగా అవార్డు తీసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఆస్కార్ గుర్తింపు అనేది మనకి ఇదైపోయింది. ఇప్పుడు ఒకటి రాగానే విపరీతంగా దాని మీద బాగా న్యూస్ వచ్చేసరికి ఇప్పుడు ఈయనకి దిల్ రాజు గారు అవార్డు తెచ్చాడు. యాక్చువల్గా పెద్ద పెద్ద సినిమాల గురించి ఒక 4 రోజులు మాట్లాడుకోవాలంటేనే పెద్ద గొప్ప విషయం. బట్ చిన్న సినిమా బలగానికి ఎన్ని వారాల నుంచి మాట్లాడుతూనే ఉంటున్నాం. అయినా హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందా, ఇక వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మార్చ్ మళ్ళీ ఆస్కార్ వరకు మాట్లాడుతూనే ఉంటారు దీని గురించి. సో ఆ రకంగా వీళ్ళు సాధించిన గొప్ప ఇదనే చెప్పుకోవచ్చు. అసలు దిల్ రాజు గారికి కూడా దీని మీద అంత నమ్మకం లేకుండా సినిమా ఏముందిలే అని చెప్పేసి 4 రోజులకే ఓటీటీకి చావండి అనేదో రేటుకి ఇచ్చేసాడు. అదేమో అది ఓటీటీలో రిలీజ్ అయిన విషయం కూడా జనాలు మర్చిపోయి థియేటర్లోకి వెళ్తున్నారు. మొన్న దసరా టైంలో టికెట్లు దొరకని వాళ్ళందరూ ఇందులోకి వెళ్ళి కొంతమంది అది ఇది 2 చూసి అట్లా కాదు, ఫ్యామిలీస్తో పాటు వెళ్ళేసి రావడం, వాట్సాప్లలో షేర్ చేసుకోవడం విపరీతంగా అయింది. సో ఖచ్చితంగా వస్తుంది అవార్డు. దీనికి అంశాలు కూడా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఒకటే ఏంటంటే కొంతమంది మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తుంది అని వాదిస్తున్నారు కదా, కాకి ముట్టుడు దాన్ని. ఆ ఒక్క అంశంలో మేబీ ఏమైనా ఉంటుందా అని అనుకుంటే అదే మూఢనమ్మకాన్ని లాంటి సినిమా కాంతారని ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించారు. సో ఆ అంశంలో కూడా దీన్ని ఏం ఉండేది కాదని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.